హాయ్ మై డియర్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మోరాస్ రియల్ ఎస్టేట్ ఏపీ. మనం చూస్తున్న ప్రాజెక్టు బాపట్ల లొకేషన్లో అంబేద్కర్ సర్కిల్ అండ్ క్లాక్ టవర్ సర్కిల్ నుంచి అతి దగ్గరలో లాంచ్ చేసిన ప్రాజెక్ట్ చూడబోతున్నాము. మనం చూడబోయే ప్రాజెక్టు ఆచార్య నాగార్జున అగ్రికల్చర్ యూనివర్సిటీకి, అలానే బాపట్ల క్లాక్ టవర్ సెంటర్కి, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్కి, అలానే బాపట్ల ఒంగోలు హైవేకి అతి దగ్గరలో లాంచ్ చేసిన ప్రాజెక్ట్ చూడబోతున్నాము. ఈ ప్రాజెక్టుకు ఉన్న ప్రత్యేకత, సూర్యలంక బీచ్కి వెళ్ళే రూట్లో ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. మొత్తం 40 ఎకరాల ప్రాజెక్టు. బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారు ఈ ప్రాజెక్ట్కి అప్రూవల్ ఇచ్చారండి. మన శ్రీ బ్రహ్మరావు వారు ప్రెస్టీజియస్గా తీసుకుని లాంచ్ చేసిన ప్రాజెక్టు. మనం చూస్తున్న అజంతా ప్రాజెక్ట్లో ఓపెన్ ప్లాట్స్తో పాటు సింప్లెక్స్ కాటేజెస్, డూప్లెక్స్ హౌసెస్ అనేవి కేటాయించడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, స్టార్టింగ్లో మనకు ఎంటైర్ ప్రాజెక్ట్ మొత్తం కూడా మనకి సీసీ రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్ రోడ్స్ వచ్చేసి 60 ఫీట్ రోడ్స్, సబ్ రోడ్స్ వచ్చేసి 40 ఫీట్ రోడ్స్ ఇవ్వడం జరిగింది. ఎంటైర్ ప్రాజెక్ట్ మొత్తం కూడా కాంపౌండ్ వాల్ 7 ఫీట్ కాంపౌండ్ వాల్ కంప్లీట్ చేసి ఈ ప్రాజెక్ట్లో మనకు 3 స్టార్ హోటల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మన శ్రీ బ్రహ్మరావు వారు మంచి కాన్సెప్ట్తో వచ్చారు బాపట్ల అజంతా ప్రాజెక్టు లాంచ్ చేసిన రోజున. అలానే మనకు ఇంకొక ప్రాజెక్ట్ ఉందండి, అలోహా రిసార్ట్స్. బాపట్ల లొకేషన్లో సూర్యలంక బీచ్కి, అలానే ఓడరేవు దగ్గర 2 ప్రాజెక్టులు లాంచ్ చేశారండి. 2 ప్రాజెక్ట్స్లో కూడా మనకు ఓపెన్ ప్లాట్స్తో పాటు డూప్లెక్స్ కాటేజెస్, సింప్లెక్స్ కాటేజెస్, ప్రీమియం కాటేజెస్ అనేవి కేటాయించడం జరిగింది. మనం చూస్తున్న ప్రాజెక్టు చుట్టూ కూడా ఆల్రెడీ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్స్ చాలా వరకు కంప్లీట్ అయ్యాయండి. మనం చూస్తున్న లేఅవుట్ మొత్తం కూడా 7 ఫీట్ కాంపౌండ్ వాల్ కంప్లీట్ చేశారు. రోడ్స్ లెవెల్ చేశారు. ఓపెన్ ప్లాట్స్ కోసం మొత్తం ల్యాండ్ మొత్తం కూడా చదును చేసి రెడీగా ఉంచారు. ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయడానికి రీజన్ చెప్తానండి. మన ఏపీ గవర్నమెంట్ వారు టూరిజం కారిడార్ను డెవలప్ చేస్తున్నారు. ఎంటైర్ కోస్టల్ ఏరియా మొత్తం కూడా టూరిజం డెవలప్ చేస్తున్నారు. సో ఉండే కొద్ది ఫ్యూచర్లో ఇక్కడికి టూరిస్టులు రావడం జరుగుతుంది. సో మనకి ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి రిటర్న్స్ 100% ఉంటాయి. మనం చూస్తున్నది సైట్ లొకేషన్లో ఆఫీస్ చూస్తున్నాము. మన ప్రాజెక్టుకి అతి దగ్గరలో నేషనల్ హైవే ఉంది. అలానే బాపట్ల ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, సూర్యలంక బీచ్ కానీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఈ ప్రాజెక్టుకి అతి దగ్గరలో ఉన్నాయండి. మనం చూస్తున్న ప్రాజెక్ట్లో ఓపెన్ ప్లాట్స్ 14,500 నుంచి ఉన్నాయండి స్టార్టింగ్. అలానే సింప్లెక్స్ కాటేజెస్ 67 లక్షలు, డూప్లెక్స్ కాటేజెస్ 89 లక్షలుగా ఈ ప్రాజెక్ట్లో డిజైన్ చేశారు. ఇక్కడ సింప్లెక్స్ కాటేజెస్, డూప్లెక్స్ విల్లాస్ అనేవి 202 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేసిస్తారు. సింప్లెక్స్ కాటేజెస్ వచ్చేసి 850 ఎస్ఎఫ్టీతో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మనకు డూప్లెక్స్ కాటేజెస్ వచ్చేసి G+1గా ఇస్తున్నారు. డూప్లెక్స్ కాటేజెస్ వచ్చేసి మనకు 2500 ఎస్ఎఫ్టీతో కన్స్ట్రక్షన్ చేసిస్తారు. ఇప్పుడు చూస్తున్న ఈ ప్లేస్ మొత్తం కూడా మనకు 3 స్టార్ హోటల్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఈ ప్లేస్లో మనకు ఇక్కడ స్టే చేసిన కస్టమర్స్కి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ ఎమ్యూనిటీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. రాబోయే రోజుల్లో మన శ్రీ బ్రహ్మరావు ప్రాజెక్టు అజంతా ఒక మైలురాయిగా నిలవబోతుందండి. మంచి టూరిస్ట్ స్పాట్గా కూడా ఈ ప్రాజెక్టు ఉండబోతుంది. ప్రజెంట్ ప్రైజెస్ అనేవి అందుబాటులో ఉన్నాయండి. త్వరపడండి, లిమిటెడ్గా ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. చూస్తున్నది మన ఆఫీస్ అండి, సైట్ లొకేషన్ ఆఫీసు. మన బ్రహ్మరావు వారు ఎక్కడ ప్రాజెక్ట్ లాంచ్ చేసినా కూడా ట్రాన్స్పోర్టేషన్ పరంగా కానీ, వాస్తు పరంగా కానీ, ఎమ్యూనిటీస్ పరంగా కానీ పక్కాగా మనకు చేసి చూపిస్తారు. మన ప్రాజెక్టుకు అతి సమీపంలో 55 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు అలోహా బీచ్ రిసార్ట్స్ ప్రొవైడ్ చేశారు. ఆ ప్రాజెక్టులో కూడా ఓపెన్ ప్లాట్స్, సింప్లెక్స్ కాటేజెస్, ప్రీమియం కాటేజెస్, విల్లా కాటేజెస్ కేటాయించడం జరిగింది. మన శ్రీ బ్రహ్మరావు వారి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ చూద్దామండి. కంకిపాట్ టోల్గేట్ అవతల ఆకునూరు లొకేషన్లో ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర అతి సమీపంలో 50 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ రాబోతుంది. పోరంకిలో రిగాల్ సిటీ బందర్ రోడ్ ఫేస్ చేసుకొని ఫేజ్ 2 రాబోతుందండి మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. ప్రజెంట్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి గుంటూరు డిస్టిక్లో చిన్నపలకలూరులో ఒక ప్రాజెక్ట్ రన్నింగ్లో ఉంది. అలానే దర్శి లొకేషన్లో ఒక 15 ఎకరాల ప్రాజెక్ట్ రన్నింగ్లో ఉంది. మార్కాపురం, దర్శి, కనిగిరి లొకేషన్స్లో కూడా మనకు ప్రాజెక్ట్స్ రన్నింగ్లో ఉన్నాయండి. అక్కడ ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. మన శ్రీ బ్రహ్మరావు ప్రాజెక్ట్స్ వారు ఎక్కడ ప్రాజెక్ట్స్ని లాంచ్ చేసినా కూడా ఒక 30% హౌసింగ్కి కేటాయించడం జరిగింది. దానివల్ల మనకు డెవలప్మెంట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది మన సైట్కి అతి దగ్గరలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సూర్యలంక బీచ్కి వెళ్ళే దారిలో
మన ఎయిర్ ఫోర్స్ ఉందండి. ఇప్పుడు మనం చూస్తున్నది బీచ్. మన సైట్ నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో సూర్యలంక బీచ్ కూడా ఉందండి. సూర్యలంక బీచ్ డెవలప్మెంట్ కోసం రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ వారు ఫండ్స్ కేటాయించడం జరిగిందండి. మన ఏపీ గవర్నమెంట్ వారు టూరిజం కారిడార్ డెవలప్ మీద కాన్సన్ట్రేషన్ చేశారండి. మన ప్రాజెక్ట్లో లిమిటెడ్గా ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్ అండ్ ఆల్.